తెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. కుండపోత వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ అహోబిలం మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, నవీన్, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్నారు. అయితే నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో అంతా కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తే నదుల్లో కలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైట్ పవర్ సమీపంలో కొండ చర్యలు అయితే మట్టికి ఏదైతే జారుపడి ప్రధాన రహదారిపైన కూడా పడడంతో వాహనదారులకు కొంత పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఈ కొండ చర్యలు విరిగిన పడిన సమయంలో అక్కడ ఎవరు కూడా వాహనదారులు లేకపోవడం, పర్యాటకులు కూడా లేకపోవడం వల్ల కూడా ఏదైతే పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే కొద్దిసేపటి తర్వాత వర్షంలోనే కొంతమంది వాహనదారులు శ్రీశైలానికి వచ్చి ఉభయ దేవాలయాలు వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఉభయ దేవాలయాలు వెలిసినటువంటి స్వామి వారిని దర్శించుకున్న తర్వాత యాత్రికులు నేరుగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఏదైతే ప్రాజెక్టు దగ్గరకు వచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ కొండ చర్యలు కూడా వర్షాలకు విరిగిపడడంతో వాహనదారులు కూడా బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆర్ఎండ్బి అధికారులు ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ కొండ ప్రాంతాలు ప్రధాన రహదారి పక్కన ఉంటాయో అక్కడ ఎక్కడైనా లూజ్ సాయిల్ ఉండి అక్కడ బండరాళ్ళు విరిగిపడేటువంటి ఛాన్సెస్ ఉన్న వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఐరన్ మెస్ ఏర్పాటు చేయాలి. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో యొక్క బండరాళ్ళు కూడా వర్షాలకు రహదారిపై పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలం హైదరాబాద్ రహదారిలోనే ఈ శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనే ఈ వర్షాలకు పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏదైతే స్పందించి ఏదైతే ఆర్ఎండ్బి అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ఏదైతే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. డ్యామ్ అధికారులు అయితే కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని వచ్చేటువంటి యాత్రికులకు జాగ్రత్తలు కూడా సూచించడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కాబట్టి ఫారెస్ట్లు ఎక్కడ కానీ ఏదైతే కొండల పక్కన వాహనాలు నిలిపవద్దు. ఏదైతే నేరుగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు చుట్టుపక్కల వ్యూ పాయింట్లు ఉన్నాయో ఆ వ్యూ పాయింట్ల దగ్గరికి వచ్చి ఏదైతే కృష్ణమ్మ పర్వాలను చూసి తరించాల్సిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కొన్ని ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సింది. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మరోవైపు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎగువ అహోబిలంలో కూడా ఈ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి మెట్లపైన పడడంతో ఆ సమయంలో భక్తులు ఎవరు కూడా లేకపోవడంతో కూడా పెను విపత్తు కూడా తప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అయితే వర్షం పడడంతో భక్తులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్ళారు. ఆ సమయంలోనే కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పటికీ అధికారులు అయితే కూడా ఎలాంటి అక్కడ భద్రతా చర్యలు చేపట్టలేదు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో ఏదైతే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రయాణికులు ఏదైతే ఇటు అహోబిలం అయితేనేమి, అదేవిధంగా శ్రీశైలం క్షేత్రానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ సుంకన్న.